పార్టీలో చాలా సీనియర్ నాయకుడు. గతంలో అగ్రిగోల్డ్ విషయంలోనే ఆయన అరెస్ట్ అవుతారని అందరూ అనుకున్నారు. బట్ వాళ్ళ అబ్బాయిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఇప్పుడు ఆ కేసు స్టేటస్ ఏంటనేది పెద్దగా నాకైతే అవగాహన లేదు. కానీ జోగి రమేష్ ఇప్పుడు నకిలీ మద్యం కేసులో అరెస్ట్ అయ్యారు. A1 అద్దేపల్లి జనార్దన్ రావు కొన్ని వాంగ్మూలం ఇచ్చారు. చంద్రశేఖర్ గారు మీరు కూడా చాలా పక్కగా ఫాలో అయ్యి ఉంటారు. జోగి రమేష్ ఈ అరెస్ట్ను ముందు ఎక్స్పెక్ట్ చేశారు. ఆయన విజయవాడ దుర్గమ్మ గుడికి వెళ్ళారు. అక్కడ హారతి ఆర్పి మరి తన ఫ్యామిలీ మీద ఒట్టేసి చెప్తూ ఉన్నాను, నాకు సంబంధం లేదు, ఇది కక్షపూరితం అని ఆయన చెప్పారు. ఆయన ఎక్స్పెక్ట్ చేశారు జోగి రమేష్, అనుకున్నట్టుగానే జరిగింది. కానీ కోయిన్సిడెన్స్ ఏంటంటే ఇక్కడ ఈ కాశీ బుగ్గ తొక్కిసలాట జరిగిన నెక్స్ట్ డే జరగడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, అంటే మీ పార్టీకి ఒక అస్త్రంగా మారిన పరిస్థితి. జస్ట్ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఇదంతా చేస్తూ ఉన్నారు అని చెప్పేసి. సో టీడీపీ నేతలు చెప్తూ ఉన్నారు, కూటమి నేతలు చెప్తూ ఉన్నారు, చట్టం తన పని తాను చేసుకెళ్తుంది అని చెప్పేసి. ఈ అద్దేపల్లి జనార్దన్ రావుకి జోగి రమేష్కి మంచి సంబంధాలు ఉన్నాయి. అద్దేపల్లి జనార్దన్ రావుతో ఈ నకిలీ మద్యాన్ని తయారు చేయించాడు. సో ఒక 3 కోట్ల రూపాయలు ఇస్తానని కూడా హామీ ఇచ్చారు అని చెప్పేసి ఈ జనార్దన్ రావు అన్న పర్సనే ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చారు. బయట ఉందనుకుంటా, బయట అయితే ప్లే చేయండి ఒకసారి. సార్ అది ఆల్రెడీ దీనిలో నా పాత్ర ప్రమేయం లేకుండానే జోగి రమేష్ గారి ఆధ్వర్యంలోనే నేను ఇంతకుముందు గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా తెచ్చుకొని చేశాను సార్, బయట నుంచి తెచ్చుకొని. అదేవిధంగా గవర్నమెంట్ రాగానే అదంతా ఆగిపోయింది సార్. మళ్ళీ మొన్న టీడీపీ గవర్నమెంట్ రాగానే అన్నీ ఆగిపోయింది సార్. ఏం చేయడం లేకుండా బాగా స్ట్రిక్ట్ అయిపోయేటప్పటికి ఇక నేను కూడా ఆగిపోయాను సార్ మొత్తం. ఆ తర్వాత మన ఏప్రిల్లో 2025 ఆ టైంలో మళ్ళీ జోగి రమేష్ గారు నన్ను కాంటాక్ట్ చేసి మాట్లాడదామంటే నేను మన తమ్ముడు ద్వారా మాట్లాడాను సార్. టీడీపీ గవర్నమెంట్ మీద ఏదో రకంగా మనం బురద చల్లాలి, వాళ్ళకి యాడ్ చేయాలి, మనకి అప్పుడు మైలేజ్ ఎక్కువ ఉంటుంది అని సమయం తక్కువ కాబట్టి అదందరం చూసిన వీడియో కదా, అంటే మీకు తెలియాలని చెప్పేసి. ఎందుకు జోగి రమేష్ ని టార్గెట్ చేశారు, తాటిపర్తి చంద్రశేఖర్ ని టార్గెట్ చేయకుండా? బహుశా తాటిపర్తి చంద్రశేఖర్ నంబర్ తర్వాత వస్తుందేమో నాకు తెలియదు. ఆల్రెడీ మీ మీద కూడా రీసెంట్ గా మేబీ ఉండొచ్చు. 9 కేసులు పెట్టారు. 9 ఉన్నాయా? ఓకే. మేమేమంటామంటే ఇంతకంటే హేయమైనటువంటి నీతి మాలినటువంటి రాజకీయం లేనే లేదు. మీరు ప్లే చేసినటువంటి ఆ జనార్దన్ రావు ఫోటో ఇది. మీరు జూమ్ చేస్తే క్లియర్గా మీరు జూమ్ చేయండి దయచేసి. యా, తెలుగుదేశం కండ వేసుకొని జనార్దన్ రావు ఎవరు పక్కన ఉన్నారో తెలుసా సార్? ఎవరు? చంద్రబాబు నాయుడు గారి పక్కన. ఆయనేనా జనార్దన్ రావు? జనార్దన్ రావు ఈయన. జయచంద్రారెడ్డి గారికి బీఫామ్ ఇస్తున్నప్పుడు జయచంద్రారెడ్డి సార్ వినండి సార్, ఈ ఫోటో జయచంద్రారెడ్డి గారికి బీఫామ్ ఇస్తూ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఈ ఫోటో జనార్దన్ రావు గారు, సురేంద్ర నాయుడు వీరిరువురు కూడా పక్కనే ఉన్నారు. అదే ఫ్రేమ్ లో ఉన్నారు, పక్కనే ఉన్నారు. వీరిద్దరికి చంద్రబాబు నాయుడు గారు వీరిద్దరి సమక్షంలోనే బీఫామ్ ఇచ్చారు. జయచంద్రారెడ్డి తంబళ్లపల్లి నియోజకవర్గానికి ఇన్ఛార్జ్. 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి వ్యక్తి, ఏఐ గురించి చెప్పేటటువంటి వ్యక్తి. వారి సొంత పార్టీలో టికెట్ ఇచ్చేటప్పుడు జయచంద్రారెడ్డి ఎవరు మనిషి, ఎలాంటి మనిషి, ఏం వ్యాపారం ఉందని చూసుకోడా? ఆ రోజు కోట్లకి కోట్లు సంపాదించేటటువంటి వారిని ఎమ్మెల్యే సీట్లు ఇచ్చేసి డబ్బులకి ఆశపడో లేదా వారికి ఉన్నటువంటి అవసరాన్ని బట్టో వారికి టికెట్లు ఇచ్చుకున్నారు. వారి అఫిడవిట్లో చాలా క్లియర్గా జయచంద్రారెడ్డి నాకు లిక్కర్ వ్యాపారం ఉంది, నాకు విదేశాల్లో కూడా నేను వ్యాపారం చేస్తున్నానని అఫిడవిట్లో రాసిచ్చినటువంటి వ్యక్తి. ఇవాళ జనార్దన్ రావు అనేటటువంటి వ్యక్తిని తీసుకొచ్చేసి వారిని లోబరుచుకొని మీ ప్రభుత్వం వారిని మీకు కావాల్సిన విధంగా టిల్ట్ చేసుకొని వారిని మాట్లాడించి దాన్నే మీరు సాక్ష్యంగా ప్రజల మీదకి రుద్ది ఒక తప్పుడు కేసును బనాయించారు. ఒక బీసీ బలమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి గారు జోగి రమేష్ గారిని అరెస్ట్ చేయాలి, జైల్లో పెట్టాలి, మీ మీద గతంలో
వారు మాట్లాడారు, మీరు చేసినటువంటి తప్పుల్ని ప్రశ్నించారు కాబట్టి వారి మీద కక్ష తీర్చుకోవాలి. ఇప్పుడు బీసీ వల్లభనేని వంశీ అయిపోయారు. ఎందుకు కులాలను తీసుకొస్తున్నారు? కులమే కదా, బీసీ కాకపోతే బీసీ తప్పు చేశారు కాబట్టి ఏం తప్పు చేశారు, ఏముంది? ఇదిగోండి నా దగ్గర రిమాండ్ రిపోర్ట్ ఆరోపణలు ఉన్నాయి కాబట్టి. ఆరోపణలు ఉంటే అరెస్ట్ చేస్తావా? అర్థం కాని ఎంక్వైరీ చేయొచ్చుగా. ఎంక్వైరీ చేయొచ్చుగా. ఆరోపణ ఉంటే అరెస్ట్ చేస్తావా? ఈ హిందూ ధర్మంలో ఒక హిందూ అయ్యి దీపం మీద ఒట్టు వేసినటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం అనేది ఎంత దుర్మార్గం. హిందూ ధర్మాన్ని నమ్మేటటువంటి వారు అత్యంత పవిత్రంగా తప్పు చేయకపోతే తప్ప ఆ పని చేయరండి. వారు ఏమన్నారు? సిబిఐ ఎంక్వైరీకి నేను సిద్ధము, ఈ గుడిలో ఒట్టేసి చెప్తున్నా నాకు సంబంధం లేదు, నాకు ఎలాంటి దీనిలో సంబంధాలు లేవు. ఒకవేళ సంబంధం ఉంటే ఆయనే వెళ్ళి తీసుకెళ్లేసి ఎందుకు చూపిస్తారు? మరి ఇప్పుడు వైసీపీలో చాలా మంది లీడర్స్ ఉన్నారు, చాలా మంది లీడర్స్ ఉన్నా కూడా జోగి రమేష్ ఎందుకు టార్గెట్? జోగి రమేష్ ఒక్కడెందుకు అవుతారు? చాలా మందిని అరెస్ట్ చేశారు కదా. కాకాని గోవర్ధన్ గారు అయిపోయారు, ఇక్కడ వల్లభనేని వంశీ గారు అయిపోయారు, మిథున్ రెడ్డి గారు అయిపోయారు, చెవిరెడ్డి గారు. అంటే ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బలంగా నిలబడి ప్రజల పక్షాన పోరాటం చేసి చంద్రబాబు గారి యొక్క 14 సంవత్సరాల తప్పిదాల మీద మాట్లాడారు, వారందరూ అరెస్ట్ అవుతున్నారు. వాళ్ళ కొత్తగా ఏముంది? రెండవది రిమాండ్ రిపోర్ట్. ఒక నిమిషం రిమాండ్ రిపోర్ట్ గురించి మీకు చెప్పే అవకాశం ఇస్తాను. ఇక్కడ జరుగుతున్న చర్చ ఏంటంటే, జోగి రమేష్ తనకు మంత్రి పదవి కోసం, జగన్ కళ్ళల్లో ఆనందం చూడడం కోసం ఉండవల్లి కరకట్ట మీద ఉన్న చంద్రబాబు నివాసం దగ్గర చేసిన అడావడి గతంలో. సో మొదట్లోనే అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే జోగి రమేష్ ఫస్ట్ లిస్ట్ లో ఉంటారు, టాప్ 3లో అని అనుకున్నారు. కానీ 16 నెలలు అయింది, ఇప్పుడు అవకాశం దొరికింది. ఇప్పుడు అదే మీరు చెప్తున్నట్టుగా కక్ష సాధిస్తున్నారనే చర్చ జరుగుతోంది. అప్పుడు ఆ రకంగా బిహేవ్ చేసి ఉండకపోతే, అండ్ పవన్ కళ్యాణ్ ఏమన్నారండి జోగి రమేష్? ఏదో అన్నారు. పవన్ కళ్యాణ్ చాలా అన్నారులేండి. ఆడవాళ్ళ గురించి మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు, రాజశేఖర్ రెడ్డి గారి గురించి మాట్లాడారు, వారి పంచుల గురించి మాట్లాడారు, వారి కుటుంబం గురించి మాట్లాడారు, రాజారెడ్డి గారి గురించి మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్ని బట్టలిప్పి తంతామన్నాడు, పేకలు విసి చంపుతానన్నాడు, కాళ్ళేసి తొక్కుతానన్నాడు. ఇవన్నీ మంచి మాటలు. ఇదంతా హితబోధ చేసినట్టు ఎవరో ఏదో మాట్లాడారు. అదొక పెద్ద బూతు, అదొక పెద్ద నేరం, దానికి జైలు శిక్ష వేయాలి, వారిని అరెస్ట్ చేయాలి, కొట్టాలి, చంపాలి, ఇవన్నీ మీడియా కూడా ప్రోత్సహించటం. ఇవాళ నేనేమంటున్నానంటే, మీరు అన్నటువంటి జోగి రమేష్ గారి మీద పెట్టినటువంటి కేసులు ఏపీ ఎక్సైజ్ యాక్ట్ 1968 ప్రకారం 13A, 13E, 13F, 34A, 34A, 34E, 34F, 34H, 34 subsection 2, 36 subsection 1B, 36 subsection 1C, 37, 50, 50B, 7B, 8C. ఈ సెక్షన్లన్నీ కూడా సార్ బెయిలబుల్ సెక్షన్స్. 7 సంవత్సరాల లోపల శిక్ష పడేటటువంటి సెక్షన్స్. ఈ సెక్షన్లో వారిని అరెస్ట్ చేసింది. ఈ సెక్షన్లో నోటీస్ ఇచ్చేసి పంపించాలి, ఎంక్వైరీకి పిలిస్తే వారు వచ్చి సహకరిస్తానంటున్నారు. నువ్వెందుకు అరెస్ట్ చేసావంటే కక్షతోటే అరెస్ట్ చేసావని చాలా స్పష్టంగా మీరు మెన్షన్ చేసినటువంటి ఎక్సైజ్ శాఖ మెన్షన్ చేసినటువంటి సెక్షన్లే చెప్తుంది. ఇంత క్లియర్గా నేను సెక్షన్తో పాటు చెప్తున్నాను కదా. వారు తప్పు చేస్తుంటే నిరూపించేటటువంటి సాక్ష్యాలు సమర్పించాలి. ఈ రోజు వరకు సాక్ష్యాలు ఏమి సమర్పించలేదు. వాళ్ళ రిమాండ్ రిపోర్ట్లో సాక్ష్యాలు లేవు. పెట్టింది సెక్షన్లు ఇవి. దాదాపు 3-3:30 వరకు అర్లీ మార్నింగ్ ఆ యొక్క ఎంక్వైరీ జరిగింది. కోర్టులో వాదోపవాదాలు జరిగాయి. బెయిల్ ఇవ్వకుండా 13 రోజులు శిక్ష వేశారు. ఎందుకు వేశారు? 7 సంవత్సరాల లోపల వాటికి 41A నోటీస్ ఇచ్చేసి పంపించేయచ్చు కదా. ఎందుకు నువ్వు దాన్ని అరెస్ట్ దాకా తీసుకెళ్ళావు? కక్ష సాధిస్తున్నావని స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు తెలిసేలాగా చేస్తున్నావు. ఈ రాష్ట్రంలో తప్పు చేసినోడికి శిక్ష పడదు, తప్పును ప్రశ్నించినోడికి శిక్ష పడుతుంది. నువ్వెందుకు తప్పు చేస్తున్నావు చంద్రబాబు గారు అంటే శిక్ష. ఏమండి చంద్రబాబు గారు, మీరు 2 ఎకరాల ఆసామి కొడుకుగా బయటకు వచ్చి ఇవాళ ఈ దేశంలోనే అత్యంత సంపాదన కలిగినటువంటి ముఖ్యమంత్రిగా మీరున్నారు, అత్యంత సంపాదన కలిగినటువంటి రాష్ట్ర మంత్రిగా మీ కొడుకున్నాడు, అత్యంత సంపాదన కలిగినటువంటి రాష్ట్ర మంత్రిగా మీ నాయకుడు మీ మంత్రి నారాయణ ఉన్నాడు, మీ ఇంకొక ఎంపీ మంత్రి కేంద్ర మంత్రి మీ పెమ్మసాని గారు ఉన్నారు. 10 మంది రిచెస్ట్ పొలిటీషియన్స్లో రిచెస్ట్ మినిస్టర్స్లో 4 కేవలం ఏపీ నుంచి ఉన్నారు. అవి కేవలం తెలుగుదేశం పార్టీ నుంచే ఉన్నారు. ఏంటి ఘోరం? ఎలా సంపాదించారు మీరంటే ఇమీడియట్గా సెక్షన్లు పెడతారు, కేసులు పెడతారు, కావాల్సినటువంటి
విధంగా దాన్ని మలుచుకుంటారు. ఇలాంటి జనార్దన్ రావు లాంటి వాళ్ళని బయటికి పెడతారు. నేను అడుగుతున్నా, మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నా, జనార్దన్ రావు గారి ఫోన్ పోయింది కదా, మరి ఒక ఫోన్లో వీడియో తీసి ఎలా బయటికి పంపించాడు? ఆయన ఫోన్ పోయింది కదా, ఆయన వాట్సాప్ చాటింగ్ బయటికి ఎలా వచ్చింది? ఆయన ఫోన్ పోయింది కదా, ఆయనకి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ అవన్నీ వివరాలు మీకు ఎలా తెలిసాయి? ఎలా మీకు తెలిసాయి అంటే, మీకు కావాల్సినటువంటి డేటాని మీరు తీసుకొని, తెలుగుదేశం నాయకుల ఇన్వాల్వ్మెంట్ ఉంది ఆ ఫోన్లోనే ఉంటుంది కాబట్టి, ఆ ఫోనే మీకు వ్యతిరేకంగా సాక్ష్యం అవుతుంది కాబట్టి ఆ ఫోన్ను మాయం చేశారు. ఇది స్పష్టంగా కనపడుతున్నటువంటి విషయం. మిథున్ రెడ్డి గారికి బెయిల్ వచ్చింది. జడ్జి గారు ఏం మాట్లాడారు? ఒక్క సాక్ష్యం కూడా, ఒక్క ఆధారం కూడా మిథున్ రెడ్డి గారికి వ్యతిరేకంగా లేదు అని చెప్పింది. మరి మిథున్ రెడ్డి గారిని, చెవిరెడ్డి గారిని దాదాపుగా 140 రోజుల నుంచి జైల్లో పెట్టున్నారు. ఇవన్నీ కక్ష సాధింపులు అనేది స్పష్టంగా కనపడుతున్న తర్వాత ఇక మళ్ళీ దీని మీద మంచి ఉందా, చెడ్డు ఉందా, దీనిలో నిజం ఉందా, న్యాయం ఉందా అని చర్చించటమే అవివేకం అంటున్నాను నేను. రైట్ అండి. మీతో ప్రభుత్వాన్ని తన స్వార్థ రాజకీయాల కోసం, తన ధన సంపాదన కోసం, తనకు అనుకూలంగా ఉన్న వ్యక్తుల సంపాదన కోసం మాత్రమే వాడుతున్నారు తప్ప ప్రజా శ్రేయస్సు కోసం కాదు, ప్రజల కోసం కాదు, ప్రజా సంక్షేమం కోసం కాదు, విపత్తుల నిర్వహణ కోసం కాదు అని చెప్పకనే చెప్తూ ఇంత తుఫానుండి ఇన్ని ఇబ్బందులుంటే కొడుకేమో ఆట చూడడానికి పోతారు, తండ్రి ఏమో విదేశీ పర్యటనలకు పోతారండి. ఒక వారం తర్వాత పోకూడదా? పంట నష్టం జరిగిన, ఒక్క నిమిషం సార్, ఇది చాలా